ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోను నాతోను సర్వ మానవులతోను ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి చేర్చగలిగే మాటలు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ద్వారా మనకి శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. గత కాలం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పిల్లలైన వారు ఏ విధమైన మార్గంలోకి వెళ్ళాలి, దేవునికి కోపం కలిగించే వారందరూ ఎలాగా మార్పు పొందాలని దేవుడు మాట్లాడాడు. ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడంటే, యేసు క్రీస్తు నందు వారికి సున్నతి పొందుటయందియు లేదు, పొందకయుండుటయు లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధనకు విశ్వాసమే ప్రయోజనకరమగును. అసలు దేవుని వాక్యములో ఈ మాట ఎందుకని సున్నతి పొందుట గురించి ఎందుకు మాట్లాడాడంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నమ్మిన తర్వాత దేవుడు ఏం చెప్పినా చేశాడు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడి నమ్మిన అబ్రహాము అన్ని త్యాగాలకు రెడీ అయిపోయాడు. దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంకి ఏమన్నాడు? నీవు నీ స్వదేశాన్ని విడిచి, నీ తల్లిదండ్రులు విడిచి నేను చెప్పే దేశానికి రా అన్నాడు. ఒకే ఒక మాట అన్నాడు. ఆ మాటకు ఏమయ్యాడు? అబ్రహాము లోబడ్డాడు. ఇక అందరూ ఏమన్నారు? అక్కడ తల్లిదండ్రులు ఆపి ఉండొచ్చు అబ్రహాంని. అరే, నువ్వు ఎవరో తెలియని దేవుణ్ణి పట్టుకొని ఏదో ఆయన స్వరం వినపడిందని నీ భార్య పిల్లల్ని, అలాగే నీ భార్యను, అలాగే నీ యొక్క ఎవరు పనివారిని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నావు, ఆస్తిలో సగానికి కూడా అడగట్లేదు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేస్తావు అని ప్రశ్నించవచ్చు అబ్రహాం. ఎంతో మార్లు ఆటంకం చేయి ఉండొచ్చు, కానీ అబ్రహాం ఎవరికి లోబడ్డాడు? ఇక ఎవరి మాట వినలేదు. అలాగే ఇక్కడ స్త్రీ విషయంలో కూడా సారా, ఈ సారా కూడా ఏం చేసింది అంటే, అబ్రహాము భార్య కూడా ఏమైందంటే, ఏమండి ఇలా అత్తగారు ఆపుతున్నారు కదా, మాయగారు ఆపుతున్నారు, అందరూ ఆపుతున్నారు కదా అన్న మాట అల్లా తన భర్త మాటకు లోబడొచ్చేసింది. అంటే తన భర్తతో దేవుడు మాట్లాడానని ఈ స్త్రీ కూడా నమ్మింది. ఏం జరిగింది? నమ్మింది. అందుకే దేవుడు ఈ అబ్రహాము సారాని ఒక ప్రత్యేకంగా చూశాడు. దేవుడు అర్థమవుతుందా? అబ్రహామును సారాని వారి భార్యాభర్తలైనా సరే ఒకే మాట మీద నిలబడేవాడు. ఇక రెండో మాట ఉండేది కాదు. అలాంటి వాళ్ళను దేవుడు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు అంటే, ప్రేమ సాధనంగా వాడుకున్నాడు. ఎలాగ వాడుకున్నాడు? ఎందుకంటే అబ్రహాము ఎప్పుడైతే తన తల్లిదండ్రులు విడిచి ఇక పనివారితో సహా వచ్చేస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి లోబడ్డాడు. అతను కూడా ఎవరో తెలుసా? లోతు. పెదనాన్న, నేను నీతో పాటు వచ్చేస్తాను. ఏమన్నాడు? పెదనాన్న, నీతో పాటు నేను వచ్చేస్తాను అంటే, ఇక అబ్రహాము ఎవరెవరైతే దేవుని మాటకు లోబడుతున్నారో వాళ్ళని ఆపట్లేదు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము నువ్వెందుకు నాతో చిన్నవాడు, నువ్వెందుకు ఇక్కడ ఉండొచ్చు కదా అన్న మాట అంటలేదు. నువ్వు నమ్మిన దేవుణ్ణి నేను కూడా నమ్ముతానంటే వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. అర్థమవుతుందా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, కానీ ఏం చేస్తున్నాడంటే ఆఖరికి పనివారు కూడా మీరెందుకు ఇక్కడ ఉండండి, ఈ దేశంలో ఉండండి అనే వాళ్ళని ఆపట్లేదు. వాళ్ళు కూడా మేము వచ్చేస్తామయ్యా, మీకు యాజకం మీరు మాకు తోడుంటారని ఆయన మీద నమ్మకం పెట్టుకొని వచ్చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎవరికి లోబడుతున్నారు? అదవుతుందా? దేవునికి లోబడ్డారు. కాబట్టి అబ్రహాము ఎవరెవరు వచ్చినా సరే ఆటంకం పెట్టలే. అంటే అబ్రహాము స్టార్టింగ్ ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము తన యొక్క ఎవరెవరు వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించాడు. అంటే ఆయన ఆటంకం పెట్టలేదు. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను అబ్రహాం అందించేశాడు ఒకే ఒక్క త్యాగముతో. అర్థమవుతుందా?
చాలా మంది తండ్రి చచ్చిపోతాడు కదా, తండ్రికి కనీసం కొరువు పెట్టైనా వెళ్ళొచ్చుగా అని అడిగి ఉండొచ్చు నాకు తెలిసి. ముసలి వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళందరికీ ఇది చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో అని అన్నీ ఉండొచ్చు. అయినా సరే అబ్రహాం ఏం చేశాడు? నేను మీ మాట వినను. ఏమన్నాడు? మీరు వాళ్ళు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? అబ్రాహాము తండ్రి ఎవరు? తెరాహు. తెరాహు ఏం చేసేవాడు? విగ్రహాలను అమ్ముకునేవాడు. ఏం చేసేవాడు? అమ్ముకునేవాడు. భయపెట్టి మనుషులను అమ్మేవాడు అన్నమాట. ఇదిగో ఈ విగ్రహం మీ ఇంటికాడ లేకపోతే ఏంటి, ఈ విగ్రహం మీ ఇంటికాడ లేకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది, విగ్రహం తీసుకుంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు భయంతో. అంటే అలాంటి మోసకరమైన జీవితం అబ్రాహాముకు అసహ్యం వేసింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ అసహ్యము పుట్టిందో దేవుడు అబ్రహాముని చూశాడు. అబ్రహాము సాధారణంగా వచ్చేలా, ఎప్పుడైతే వాళ్ళ మోసం చేయటం మొదలు, ఒక మనిషి వచ్చాడు అనుకో, ఏమైనా ఒక అవసరత ఉందనుకో, వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఏం చేసేవాళ్ళు అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఇదిగో ఈ విగ్రహం పెట్టుకో నీకు పిల్లలు పడతారు, ఈ విగ్రహం పెట్టుకో నీ ఇంట్లో అన్నీ జరుగుతాయి అని మోసం చేసి, అయితే ఈ విగ్రహం ఎక్కువ ఖరీదు ఉంటుంది. ఏముంటుంది? ఖరీదు ఎక్కువ ఉంటుంది కనుక అని ఎక్కువ డబ్బులు తీసుకొని భయంకరంగా ఆ విషయంలో దేవుడు చూశాడు. కానీ అబ్రహాము వాటిని చూసి అసహించుకున్నాడు. ఏం చేశాడు? దేవుడు ఏంటి ఇలా మోసం చేస్తున్నారని చెప్పి అసహించుకున్నాడు. అందరిని అసహించుకున్నాడు. ముఖ్యంగా విగ్రహాలను పేరు పెట్టుకున్న వారందరిని అసహించుకున్నప్పుడు దేవుడు అబ్రహాంని చూశాడు. అప్పటిదాకా అబ్రహాం దేవుడు చూశాడా? ఎప్పుడైతే నువ్వు అసహించుకుని చెడును అసహించుకున్నావో అప్పుడు దేవుడు చూస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే చెడును అసహించుకున్నావో, ఏ చెడ్డ తలంపులైతే నువ్వు అసహించుకుంటావో దేవుడు నిన్ను చూస్తాడు అబ్రహాము వలె. అందుకే అబ్రహాముకు బహు అద్భుతం ఏం చేశాడంటే, ఆయన ఒక మాట చెప్పాడు. 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల్లో ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాముకి ఏం చేశాడంటే, ఏం చేశాడు? నీకు వాగ్దాన కుమారుని ఇవ్వబోతున్నాను అన్నాడు. అంటే అబ్రహాముకి ఏ లోటు ఉంది? పిల్లలు లేరు. 75 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు లేరు. దేవుడు ఏమన్నాడు? ఆ 75 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు ఏం చేస్తానన్నాడు? నీ పిల్లలు కలగజేస్తానన్నాడు. 25 సంవత్సరాలు చూశాడు అబ్రహాం. ఏం చేశాడు? 25 సంవత్సరాలు అబ్రహాము చూసి ఇక దేవుడి మీద విశ్వాసం ఉంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏం జరిగింది? ఒక రోజున వాగ్దాన కుమారుడు పుట్టాడు. ఆ వాగ్దాన కుమారుడే ఇస్సాకు. ఓకేనా? వాగ్దాన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు దేవుడు అడుగుతున్నాడు అబ్రాహాముని ఏమంటున్నాడంటే, నా స్నేహితుడా. ఏమన్నాడు? దేవుడికి స్నేహితుడు అంట. సాధ్యమేనా? ప్రపంచానికి పరిపాలించేవాడిని విశ్వాసముతో ఎప్పుడైతే దేవుని వెంబడించిన అబ్రహాము ఒక మనిషిని దేవుడు ఏమంటున్నాడంటే, నా స్నేహితుడా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇక్కడ అబ్రహాము దేవుడు నా స్నేహితుడు అంటలేదు. ఇక్కడ దేవుడే అబ్రహాముని నా స్నేహితుడా. నీకు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషినే దేవుడు ఏమంటున్నాడంటే, నా స్నేహితుడా. నీకొక మాట నా హృదయం నుండి చెప్తున్నాను. నీకు పుట్టబోయే బిడ్డలు అంటే అబ్రహాము దేవుడు ఏమన్నాడు? ఈ ఆకాశమంత నక్షత్రాలు కలిగిన జనులు నీకు ఇస్తాను, ఇసుక రేణువులంతే వాళ్ళని సంతానాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడన్నమాట. అప్పుడు ఏమంటున్నాడంటే, నీకు ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి, దేవుని అబ్రహామును వెంబడిస్తున్న దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి ఒక నిబంధన గుర్తుపెట్టాడు. అనేది సున్నతి. ఏంటిది? ఆ నిబంధన పుట్టిన ప్రతి పిల్లలకు సున్నతి చేయించాలి. ఇది ఒక గుర్తు పెట్టాడు. ఏం పెట్టాడు?
ఒక గుర్తు పెట్టాడు. చిన్న పిల్లలకి సున్నతి జరిగించాలి మగవాళ్ళందరికీ అని దేవుడు ఏం చెప్పాడు? దేవుడికి ఒక సున్నతి అన్న గుర్తు పెట్టాడు. ఎందుకని ఈ వాక్యంలో ఆ మాట రాయబడింది. ఏమనుందంటే యేసుక్రీస్తునున్న వారికి సున్నతి పొందుటయందియే లేదు, పొందకయుండియే లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధమైన విశ్వాసము వలన జరిగిందంట. అబ్రహాము దేవుడు స్నేహితుడిగా భావించి ఏమంటున్నాడు? ప్రేమిస్తున్నాడు అబ్రహాముని దేవుడు. అందుకే నీకు పుట్టబోయే ప్రతి బిడ్డకి గుర్తు ఉండాలి. ఏ గుర్తు ఉండాలి? నా పిల్లలు అనిపించుకోవడానికి ఇశ్రాయేలు ప్రతి ఒక్కరి సున్నతి పొందుకోవాలని దేవుని వాక్యములో ఆనాడు ఆది కాండములో చెప్పబడింది. అప్పుడు ఏం జరిగిందంటే పుట్టిన ప్రతి పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకొచ్చేవాళ్ళు? అబ్రహాము దగ్గరికి తీసుకొచ్చేవాడు. అబ్రహాము ప్రార్థన చేసి వారిని సున్నతి చేయించేవాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు తయారవటానికి గల కారణం ఏంటంటే అబ్రహామే. అర్థమవుతుందా? అబ్రహాము ఎప్పుడైతే దేవునికి సున్నతి అనే కార్యక్రమం ఏర్పరిచాడో అప్పుడు అనేక మంది ప్రజలు పుట్టిన ప్రతి మగవాడిని ఎవరి దగ్గర తీసుకొచ్చేవాళ్ళు? అబ్రహాము దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించి సున్నతి చేయించేవాడు. అంటే అబ్రహాం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని మాటకు అతనొక్క పిల్లలకైనా అబ్రహాము కుమారుడికి కూడానా? అబ్రహాము కుమారుడికి కూడా అలాగే చేశాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అలాగే దేవుడు అబ్రహామును ప్రేమగా ఇంకెక్కువగా ప్రేమించాడు. ఏమంటున్నాడంటే స్నేహితుడా అంటున్నాడు. ఒక మనిషిని దేవుడే నా స్నేహితుడు అంటున్నాడు. మరి నిన్ను చూసి అనగలుగుతున్నాడు ఈరోజు దేవుడు? ఎందుకంటే నీలో విశ్వాసము దేవుళ్ళ కనిపించట్లా. ఏమంటున్నాడంటే విశ్వాసము కలిగిన వారు నాకు కుమారులు అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము నీలో కనిపించట్లేదు ఈరోజు దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలడా? నువ్వు నా కుమారుడివి అని ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ? వలన కార్యసాధనమగు విశ్వాసమే ప్రయోజకరము. ఏమంటున్నాడు? విశ్వాసమే ప్రయోజకరము. దేవుని యందు ఎవరైతే విశ్వాసము చూపుతారో వాళ్ళలో ఏం కలిగిద్దంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. బెస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. నువ్వు విశ్వాసం చూపడమే కాదు, దేవుని ప్రేమ కనపరిచేవాడుగా ఉండాలి. ఈరోజున దేవుని వాక్యం అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది నీతిగా ఎంచబడిందంట. అంటే నీతిమంతుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన యందు నమ్మిక ఉంచాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. ఈరోజున ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉండి దేవుడు నా పట్ల మేలు చేస్తాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ ఎవరు కుమారులు? దేవుని కుమారులని దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే సత్యమునకు విధేయుడై కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచేవారిని కలదు. అంటే ఏమంటున్నాడంటే ఇలా దేవుని పిల్లలను పాడు చేయటానికి కొన్ని జనాలు తయారైనవి. అయ్యే ఏంటంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయ పులియును. పులిసిన పిండిలో ఇప్పుడు పిండి ఉంది, దాంట్లో పులిసిపోయిన దాంట్లో వేస్తే ఏమైంది? అంటే పులిసిన పిండి ఎలాగుంటుంది? సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ తెల్లని పిండిలో వేస్తే అది కూడా పులిసిపోతుంది. ఈరోజున నిన్ను అడ్డగించే వాళ్ళు తయారయ్యారు. నువ్వు దేవునికి దగ్గర కాకుండా, దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా, దేవుని వాక్యాన్ని విననీయకుండా, దేవునితో సావాసం చేయకుండా అడ్డగించే వారిని దేవుడు ఏమంటున్నాడు? వదిలే అంటున్నాడు. నాకన్నా ఏది ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు దేవుడు దూరం అది దూరం అయిపోతుంది. ఏం చెప్తున్నాడు?
ఇప్పుడు దేవుడు బిడ్డలు లేరని ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశావు. అర్థమవుతుందా? ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసిన నీవు దేవుడు పిల్లలు కలగజేశాడు. కలగజేసినప్పుడు అప్పుడు దాకా ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసావు. 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసావు, 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసావు, లేదా 20 సంవత్సరాలు ప్రార్థన చేసావు. దేవుడు కలిగించాడు. కలిగించినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలు ఎదిగే కొద్దీ దేవుని మందిరానికి దూరం అవుతుంది. అదేమనంటే దేవుడికి ఏం చెప్తున్నావు? అమ్మ దైవసేవకుడు ఏమ్మా చర్చికి రావట్లేదంటే పిల్లడి వల్ల మాకు రాలేకపోతున్నానయ్యా అంటే సాకు చెప్తున్నావు. ఏం చేస్తున్నావు? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వాళ్ళు దూరం చేయబోతున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించేదంతా వ్యర్థమే. ఒకరోజు ఒక తల్లి ఏం చేసిందంటే ఓ దైవజనుడి దగ్గరికి వచ్చిందంట. అయ్యా, ఆ బిడ్డ చనిపోయిన పిల్లని తీసుకొని వచ్చింది. చనిపోయిన పిల్లని తీసుకొచ్చి అయ్యా దేవుడు బ్రతికిస్తాడంటే నువ్వు బ్రతికించు అని ఆయన పట్టుకొని ఏడ్చింది. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? దేవుడితో మొరపెట్టాడు, అయ్యా ఈ బిడ్డ బ్రతకాలంట. ఆ తల్లి చాలా వేదన పడుతుందని ఆ రోజంతా ప్రార్థన చేస్తే నెక్స్ట్ రోజు తెల్లారికి దేవుడు అతన్ని కనికరించి ఆ పిల్లని బ్రతికించిన వాళ్ళు అందరూ దేవుని సంతోషంగా ఆరాధించుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు బిడ్డ కోసం వచ్చిన తల్లి మందిరానికి వచ్చింది. కొంతకాలం దేవుడి మందిరంలో ఉంటా మానేసేసి ఇక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే దేవసేవకుడి దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమంటుందంటే, అయ్యా మీరు బ్రతికించిన బిడ్డ ఇప్పుడు నన్ను చంపాలని చూస్తున్నాడు. ఏమంటుందండి? నువ్వు బ్రతికించిన బిడ్డ ఈరోజు నన్ను చంపుతున్నాడు, అలాంటి కొడుకు నాకు ఉండటం కన్నా చచ్చిపోతే మేలు అంటుంది. అంటే అంతకుముందు చనిపోయినప్పుడు ఏముంది? దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించింది. ఇప్పుడు అతను బ్రతికిన తర్వాత ఏమైపోయింది? ఏమకే మనశ్శాంతి లేదంట, ఇంట్లో సరిగ్గా ఉండట్లేదంట, వ్యసనాలు ఎక్కువైపోయాడంట, ఎట్టి పరిస్థితుల్లో సమాధానం లేకుండా అంటే ఇప్పుడు ఏమైపోయింది? అది ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. అప్పుడు చనిపోతే దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది, బ్రతికించుకుంది. కానీ ఇప్పుడు ఆ బిడ్డ చంపుతున్నాడు, ఆస్తి కోసం చంపేస్తున్నాడు, వ్యసనాల కోసం చంపేస్తున్నాడు. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని కప్పే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరికి ఏ మేలు చేయాలన్నది దేవుడికి తెలుసు. తొందరపడద్దు. అర్థమవుతుందా? నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు. అంతకుముందు దేవుని చుట్టూ తిరిగావు, దైవ సేవకుడిని బ్రతిమిలాడావు, బ్రతికించు అన్నావు. బ్రతికాడు. బ్రతికిన బిడ్డ నువ్వేం చేశావు? దేవుడు అడుగుతున్నాడు. వ్యసనాల పాలు చేశావు. నువ్వేం చేశావు? నా పిల్లోని దేవుని మందిరానికి రానియకుండా చేశావు. దేవుని వాక్యము విలువైన మాటలు విననీయకుండా చేశావు. ఈ రోజున ఆ కుర్రవాడు ఏమైపోయాడు? బహు భయంకరంగా తయారు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఆ రోజే ఆ పిల్లోని బ్రతికించి ఆ పిల్లోడితో పాటు నువ్వు దేవుని మందిరానికి వస్తూ నేర్పించి ఉంటే ఈరోజు త్రోవ తప్పేవాడా? త్రోవ తప్పేవాడు కాదు. ఎందుకంటే ఇది ఇలాంటి వాళ్ళు ఎలాంటి వారు అంటే కేవలం ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు యేసు ప్రభు వారంట 9 మంది కుష్ఠరోగులు ఉన్నారట. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మీకు దారమ్మట వెళ్తూ ఉండగా ఏంటి దేవుడు స్వస్థత ఇస్తాడు, మీ యాజకుడికి కనిపించుకోండి అని చెప్పి పంపించేశాడు. అంటే ఆ మాట చెప్పి పంపించే దారిలోనే స్వస్థత జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? స్వస్థత జరిగిపోయింది.
ఈ 9 మంది ఎప్పుడైతే స్వస్థత జరిగిపోయిందో వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం యేసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడు. అర్థమవుతుందా? ఈ బ్యాచ్ అంతా ఎవరు? అద్భుతాల కోసం వచ్చే వాళ్ళే. ఈ 9 మంది ఏమైపోయారు? అద్భుతం జరిగింది, దేవుణ్ణి వదిలేశారు. కానీ ఒక్కడు మాత్రం కృతజ్ఞత కలిగి, అయ్యా నువ్వు నాకు మరొక జన్మనిచ్చావు, మరొక జీవితాన్ని ఇచ్చావని ఎవరి దగ్గరికి వచ్చాడు? నిజమైన యాజకుడు ఎవరని తెలుసుకున్నాడు? కృతజ్ఞత కలిగి వచ్చాడు. ఈరోజు అలా రాగలుగుతున్నావా? అద్భుతాలతోనే వెళ్ళిపోతున్నావా దేవుడి మందిరాన్ని వదిలేసి? అందుకే ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే, విశ్వాసం మూలన ఎవరికి జరిగిందంటే వాళ్ళందరికీ విశ్వాసం మూలన జరిగింది, కానీ ప్రేమ లేదా. ఈరోజు నీలో విశ్వాసం ఉంటే ప్రేమ కూడా ఉండాలి. నీలో దేవునిపై ప్రేమ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు తల్లిదండ్రులు ప్రేమించావు అనుకో, తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించినప్పుడు వాళ్ళు ఎలా ప్రేమిస్తారు? ముందు వాళ్ళ మాట వింటే ప్రేమిస్తారు. అవునా? నువ్వు నెక్లెస్గా సమాధానం చెప్పావు అనుకో, తల్లి ప్రేమించిద్దా? ఎదురు సమాధానం చెప్పావు అనుకో, తండ్రి ప్రేమిస్తాడా? ప్రేమించు. ఎప్పుడైతే వాళ్ళ మాటకు నువ్వు లోబడతా ఉంటే, అయ్యో నా పిల్లలు నా మాట వింటున్నారని నీ మీద ప్రేమ కలిగింది. దేవుడు కూడా అంతే. దేవుని మందిరానికి వెళ్తున్న యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని విని వచ్చేయడం కాదు. అబ్రహాం అలా వచ్చేలా అనేక మందిని లాక్కొచ్చాడు. దేవునికి అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము వెళ్ళి సారాకు చెప్పాడు, సారా లోబడింది. సారా తర్వాత అబ్రహాము తన యొక్క పెదనాన్న కొడుకైన లోతు భార్య వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళందరూ దేవుని మాటకు లోబడ్డారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎన్నో సంవత్సరాలైంది. ఎంతమంది దేవుని మందిరాన్ని నడిపించావు? దేవుని మందిరానికి వెళ్తున్నానయ్యా, యేసయ్య అంటే నాకు ప్రాణం, యేసయ్య లేకపోతే నేను బ్రతకలేను అన్న నీవు ఎంతమందిని దేవుని సన్నిధానం నడిపించావు? నీ కుటుంబాన్ని నడిపించావా? ఇది దేవుడు అడుగుతున్నాడు. నీవు కూడా కృతజ్ఞత లేని దానివిగా ఉన్నావా? నీవు అద్భుతాల కోసం వెళ్ళేదానిగా ఉన్నావా? ఆరోగ్యం బాగుంటే దేవుడిని నేను నమ్ముకుంటా. మరి ఆరోగ్యం బాగుంది, మరి నమ్ముకున్నావా? ఆరోగ్యం బాగుంటే నేను బాప్తిసం పొందుకుంటా. మరి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, మరి ఏమన్నా బాప్తిసం పొందుకున్నావా? ఎందుకు? ఈరోజు దేవుడు అలాంటి వాగ్దానం చేస్తుంటే దేవుడు చిరాకేస్తాడు. ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, నువ్వెచ్చని జీవితం జీవించొద్దు అన్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తుంది ఒక్కటే, అబ్రహాము వలె విశ్వాసం. అబ్రహాము దేవుని ప్రేమించాడు కనుక తన కన్న కుమారుని కూడా ఏం చేయాలనుకున్నాడు? దేవుడు అబ్రహాము ఒక పరీక్ష పెట్టాడు. అక్కడ ఉన్న జనాలు ఏమనుకుంటున్నారంటే, అబ్రహాము ఎక్కువగా ఎవరితో ఉంటున్నాడు? ఆ వాగ్దాన కుమారుడితో ఎక్కువ ఉంటున్నాడు అనుకుంటున్నారు. అబ్రహాము ఇక మన ఏది పట్టించుకున్నట్లేడు, వాళ్ళ పిల్లోడితోనే ఎక్కువగా ఉంటున్నాడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పిల్లోడికి ఏం నేర్పుతున్నాడు? దేవుని గురించి చెప్తున్నాడు. దేవుడికి ఇలాగ విధేయ ఉండాలి, నేను ఇలా విధంగా వచ్చాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, దేవుడు నన్ను ఈ విధంగా రక్షించాడని ప్రతి విషయం తన పిల్లవాడికి రోజు దేవుని మాటలు నేర్పుతున్నాడు, దేవుడు ప్రార్థన నేర్పుతున్నాడు. కానీ జనాలకి ఏం కనపడుతుంది? అబ్రహాము దేవుని వదిలేశాడు, వాళ్ళ పిల్లోని పట్టుకొని ఏలాడుతున్నాడు, ప్రార్థన చేయట్లేదు, అన్నీ వాళ్ళ ఇష్టానుసారంగా అనుకుంటున్నాడు. అందుకే దేవుడు అబ్రహాము యొక్క నిందను తొలగించాలని ఏం చేశాడు? ఒక పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడు? ఒక పరీక్ష పెట్టాడు. అబ్రహాము నా యందు ప్రేమ కలిగిన వాడని అందరికీ నిరూపించాడు. ఏం చేశాడు? డైరెక్ట్గా కర్మేలు పర్వతం దగ్గర బలి కోసం ఎవరిని బలి ఇవ్వాలనుకున్నాడు? దేవుడు చెప్పాడు, నాకు బలి కావాలి, నీ కుమారుడు నాకు బలిస్తావా అన్నాడు. ఎవరైనా ఇవ్వగలుగుతారా? కానీ దేవుని కోసం
తన తన కుమారుని బలి ఇవ్వాలనుకున్నాడు, కానీ దేవుడు బలి కోరలేదు. ఒక పరీక్ష పెట్టాడంతే. అబ్రహాము నెగ్గాడుక. మరి ఈ రోజున దేవుడు పట్టే ప్రతి పరీక్షలు నువ్వు నెగ్గగలుగుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, దేవుడు పెడుతున్నాడు నీకో పరీక్ష. ఉద్యోగం ఇచ్చిన దేవుడు అడుగుతున్నాడు, ఉద్యోగాన్ని ప్రేమిస్తావా, నన్ను ప్రేమిస్తావా? నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తావా, లేకపోతే నువ్వు ఏదైతే కోరుకున్నావో దాన్నే ప్రేమించుకుంటూ ఉంటే నువ్వు ఏదో ఒక రోజున నాశనం అనే కోపంలోనే పడతావు. నువ్వు దేవుని ప్రేమించు. ఈరోజు అదే తెలుస్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు కూడా అబ్రహాముని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే లోబడ్డాడు. మరి నువ్వు లోబడుతున్నావా? త్యాగం చేశాడు. మరి నువ్వు త్యాగాలు చేసావా దేవుని కోసం? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీలో ప్రేమ కార్య సాధనం జరగాలంటే విశ్వాసం ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, మనుషుల మీద కాదు విశ్వాసం ఉండేది. నీవు దేవుని యందు విశ్వాసం ఉండి ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. అబ్రహాము ఎప్పుడైతే దేవుని నమ్మి పరీక్ష నెగ్గాడో, ఇక అందరికి విశ్వాసానికి తండ్రిగా మార్చేశాడు. ఈ రోజున విశ్వాసం అంటే అబ్రహామే. విశ్వాసం అంటే అబ్రహాం. నువ్వు అబ్రహాము కుమారుడు అనే పేరు తెచ్చేశాడు. అంటే దేవుడు ఎంతగా హెచ్చించాడు చూడు అబ్రహాము. ఎప్పుడో అబ్రహాము చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఎవరైతే దేవుని పిల్లలైన వారు ఏం చేస్తున్నారు? విశ్వాసము ఉంచుకుంటే అబ్రహాము కుమారులు అంటున్నాడు. అంతటి గొప్ప బిరుదు ఎలా వచ్చింది? దేవుని మాటకు లోబడటమే కాక అనేక మందిని నడిపించాడు అబ్రహాము. నడిపించడమే కాక అనేక మందికి దేవుని పరీక్ష పెడితే దాంట్లో విజయాన్ని సాధించాడు. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాం వలె నువ్వు విజయం సాధించగలుగుతున్నావా? విశ్వాసంలో దృఢముగా ఉండగలుగుతున్నావా? లేదా మనుషుల వైపు చూస్తూ, మనుషుల ఆలోచన వైపు చూస్తూ జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! జ్ఞానమును పొంగజేసిన దేవుడు క్షేమాభివృద్ధి కలగజేస్తాడంట. అబ్రహాము ఎన్నో సమస్యల నుండి ఎన్నో క్షేమాభివృద్ధిగా చేశాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీలో దేవుని ప్రేమ ఉప్పొంగుతూ ఉంటే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. అనుకుంటున్నావు నువ్వు దేవుడు నన్ను వదిలేశాడేమో, అనుకోవద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీలో ప్రేమ విశ్వాసము దేవునిపై ఆంచుకో. దేవుడిపై ఆధారపడు, మనుషులపై ఆధారపడకు. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎవరికి ఆధారపడద్దు. బలవంతుడికే ఆధారపడు, బలహీనుల చేతిలో పడద్దు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు అలా జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని కూడా విశ్వాసులుగా, కుమారులుగా తీరుస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించడు.